1 అవర్ వదిలేసిందంట ఫ్రెండ్స్. ఓ మంచి దేవుడా, ఈ వాన 2 నిమిషాలు ఆపేస్తే మేము ఆ ఫుడ్ స్టాల్ లోకి వెళ్ళిపోతాం. రావకాలంలో పుట్టుంటారు నేను, నీ దరిద్రం అది. చూడండి నన్ను ఏం చేశారో, ఇన్ని అద్దాలు వేసి. ఎంజాయ్ ఫ్రెండ్స్, పండగ దవడ కేసు వాడి నాకే ఇది తిని. ఇప్పుడే వచ్చేసాం మేము. కొంచెం లైట్గా అడ్వెంచర్ రోడ్ ఉంటుంది, చూసుకోవచ్చు మీరే. లైట్గా అంతే, మన బైక్ మనం ఏమైనా ఎట్లున్నా అడ్వెంచర్ చేసేయడమే. గైస్ అదొండి వెనక వస్తున్నారు, వచ్చేసారు ఇప్పుడే. నెక్స్ట్ వ్యూ పాయింట్ గైస్, అసలు క్లైమేట్ చూసే ఆసంగా ఉంటుంది. మన చింటి ఏమో కోతులు గంతులేస్తాడు. స్టైల్ మారిందే, నా నడక మారిందే. వ్లాగ్ స్టార్ట్ చేయడం ఆలస్యం అంతే, అద్దాలు వేసేస్తాడు. ఏమంటే మర్చిపోయాను అంటాడు. ప్యాంట్ వేసుకోవడమా గైస్? ఇదే గైస్ వ్యూ పాయింట్ నేను చెప్పింది. సో ఇందులో స్పెషాలిటీ ఏమంటే, ఒక పాయింట్లో మనం చూసుకున్నట్టయితే ఇండియా ఒక బాటమ్ పార్ట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు కింద ఇప్పుడు జూమ్ చేసిన పాయింట్ చూసినట్టయితే అది శ్రీలంక అనుకోండి. అక్కడి నుంచి మీరు జస్ట్ ఇలా ఆ కార్నర్లోనే చూస్తే అది ఇండియా కోస్ట్ లైన్. అండ్ అక్కడ పైన సోలార్ సిస్టమ్ లాగా కనిపిస్తుంది, అది గుజరాత్ కరువులో వస్తుంది అనమాట. ఇంకా పైన పాయింట్ ఇంకా ఫామ్ అవ్వలేదు, మేము ట్రై చేస్తున్నాం అదంతా కొట్టిపిచ్చేసేకి. దాని తర్వాత కంప్లీట్ ఇండియా మ్యాప్ ఇక్కడ ఉంటుంది. గైస్ మీకోసం చూడండి, ఒకరు వ్లాగ్ తీస్తున్నాను గైస్. ఇక్కడ చూడండి గైస్, ఆల్రెడీ ఒక వ్లాగ్ స్టార్ట్ అయింది. నన్ను ఆశీర్వదించండి సార్. గైస్ వెదర్ అయితే చాలా అవసరం అండి, లైట్గా తడుస్తుందండి గైస్. మొత్తానికి అయితే ఇంటికి పోతే ఏముంటుందో మాకైతే తెలియదు. బట్ మీకు ఇంకోటి చెప్తాను గైస్, ఇక్కడైతే ఈ ప్లేస్లో నేను కూర్చున్న ప్లేస్ ఆల్మోస్ట్ చాలా ప్రీ వెడ్డింగ్ షూట్ జరిగింటాయి గైస్. చాలా డ్రోన్ షాట్స్ తీసుంటాయి గైస్. చూడండి గైస్ ఎలా ఉందో వ్యూ. ఇప్పుడే చింటూ కనిపించట్లేదు గైస్. యాందిరయ్యా ఏం చేస్తున్నా? ఏం చేస్తానవరా? వాన ఫోన్ మీద పడుతుందా? నా ఫోన్ పనిచేయదు. బాయ్ గాయస్. ఓ మంచి దేవుడా, ఈ వాన 2 నిమిషాలు ఆపేస్తే మేము ఆ ఫుడ్ స్టాల్ లోకి వెళ్ళిపోతాం. మా వాళ్ళంతా 9 తింటున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ దేవుడా కరుణించవా వరుణ దేవా. చెప్పురా ఏదో ఒకటి, చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. అద్దాలేంది ఫ్రెండ్స్, లారీ అద్దాలాగా ఏంటిది? మాకేంటి కర్మ? గాయస్ ఆ అద్దాలైనా కనిపిస్తున్నాయి, వేసుకోని ఉన్నాడు అప్పటి నుంచి. అద్దాలు వేసుకో, బాగుందా? జన్మలో ఇంకెవరిని కేలకడం ఏదో గైస్ ఇందాక మీకు మా టీం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాం కదండి గైస్. ఆ ప్లేస్ మాత్రం ఒక డీటెయిలింగ్ గా చూపిద్దాం అనుకుంటున్నాం. అది చూపించి మొత్తం దొబ్బింది గైస్. మోయే మూమెంట్ గైస్. బ్రో ఇందాకే కదా. ఇప్పుడు ఏందో మా వాళ్ళు కిరికిరి చేస్తారు చూడండి. వ్యూ ఎంజాయ్ చేస్తాడు, బాగా వ్యూ ఎంజాయ్ చేస్తాడు. బయట ఏమో ఫుల్ వాన పడుతుంది. టాలెంట్, స్క్రీన్ ప్రెజెన్స్, డ్రామాటిక్ ఇంప్రెషన్, వాయిస్ మాడ్యులేషన్, కామిక్ టైమింగ్, ఇలాంటి విషయాల్లో అక్కడ 10th ఫ్లోర్ పైన కూర్చున్నాడు. టాలెంట్ విషయంలో మేము తీసుకెళ్ళి వాళ్ళే జాగ్రత్త, వాడు పడిపోతే ముడ్డు ఇరిగిపోతుంది. ఏం కాదు, హాలిడేసే ఫ్రెండ్స్ వాడికి. ఇంట్లో జస్ట్ ఇప్పుడు మాత్రం వ్యూ ఎంజాయ్ చేస్తున్న ప్రశాంతంగా, అది కూడా ఎంజాయ్ చేయట్లేదు గైస్. ఎంతమంది నాకు చెప్పురా? సార్ మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా. నువ్వు గోక్కున్నా గోక్కోకున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా.
గైస్ ఏడుస్తున్నాడు గైస్ ఫ్రెండ్స్ 1 అవర్ వదిలేసిందంట ఫ్రెండ్స్. కాదు యశోక నువ్వు కానీ చూసినట్టే వాడిని ఏందో పక్కన పర్సనల్ గా కూర్చోబెట్టుకొని మాట్లాడక అంకుల్ మీరే చూసుకోవాలా వెళ్ళిపోవాలని డిసైడ్ అయినాం. వాళ్ళలో తడిచినా ఎట్లయినా పర్వాలే. అదో సాగర్ అన్న ఆడే ఉండిపోయినాడు బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయినాడు. వాళ్ళ గాయ్స్ కట్టలేరా ప్రాంక్. నో వి ఆర్ నాట్ వ్లాగర్స్, ప్రాంకర్స్ ఆల్సో. నా విషయం పానైతే ఎక్కువ అయిపోయింది గైస్, అయినా పరిగెత్తుకొని వస్తున్నాం గైస్. గైస్ వాళ్ళ మా వల్ల కావట్లేదు, ఇంక పోయి తినాల్సిందే. ఫుల్ తింటున్నారు గైస్, గైస్ నా కోసం బండి కూడా వెయిటింగ్ గైస్. మీరు హ్యాపీగా ఉన్నారు, మేము చూడండి ఎట్లున్నావు కదా. నీకు హ్యాపీనే కదా. నేను నీ బైక్ లో రాను ఎందుకు రావు? నేను హర్దీప్ అన్న బైక్ లో వస్తా. నువ్వే తోలల్లా, నేనే నీ వెనక కూర్చుంటా. ఇవన్నీ కష్టాలు ఇవన్నీ ఇంట్లో చూస్తే కొడతారా. ఈ రోజే నా లాస్ట్ ట్రిప్ అయిపోతుంది. మ్యారేజ్ కూడా 2 3 4 5 రావుకాలంలో పుట్టుంటారా నేను? నీ దరిద్రం అది. మా ఫ్రెండ్స్ లో మీ మెటీరియల్ అంటే వాడే ఫ్రెండ్స్. చచ్చిపోతున్నా. మొన్న కోతి కోరినప్పటి నుంచి ఇట్లా అయిపోయింది. అంతా కోతిదయ్యా. గైస్ మేమంతా ఓటేసేసాం. ఇప్పుడు ఆయన అక్కర్లేదు, వచ్చిందే పని తినల్లా. ఓటు వేసినాము, ముందరికి వచ్చి ఓటు చూపించడము, వచ్చి ఓటు చూపించడం అవన్నీ అవుతూ వచ్చింది ఏమి తినేకే. ఇట్లా ఓటు చూపించలేదు, ఓటు వేసినాము అని ఇప్పుడు మేము వేసినాము. ఏమైంది? కరువులో ఉన్నామంటే ఫ్రెంచ్ ఫ్రైస్ రావడం ఆలస్యం అంతే. అంతా ఇలా చైల్ పెట్టేసి తీసుకొని వస్తున్నారు. ఇవన్నీ అయిపోతారు. ఎప్పుడు ఒకటి ఏదో ఒకటి చేస్తానే ఉంటాడు, చక్కగా పట్టుకుంటాడు. అన్న ఇంకా దుబాయ్ లో మేము దుబాయ్ పోయినప్పుడు అయితే ఇంకా కూడా చెప్పకూడదు దుబాయ్ లో ఏమేమి జరిగినాయో. నువ్వు అట్లా మధ్యలో మెంటల్ చేస్తున్నాడు. నేను ఎప్పుడు ఏ తిన్నా ఏదో ఒకటి అంటానే ఉన్నాను. ఫ్రెండ్స్ వాడు తినేది పన్నీర్ ఎందుకు వస్తాడో తెలియదు. మళ్ళీ ఏమన్నా ఆక్టోపస్ అంటారు ఫ్రెండ్స్. ఆక్టోపస్ టేస్ట్ తెలియదు. చూడండి ఇట్లా వేస్తాడు సాల్ట్. వాడు చేయగలరా, వాడు చేసే తిండే అదే కాదు. వాళ్ళకి తెలియదు ఆక్టోపస్. మీ అందరి తలల్లో బుల్లెట్ ఉంటుంది. అవును, నువ్వు ఎందుకు కటింగ్ బాబు? డబ్బులు లేవు. ఎక్కడ చేయించుకోవాలరా నువ్వు కటింగ్? స్వాద్లో కటింగ్ ఎందుకు చేస్తావా? కటింగ్ షాప్ స్వాద్ కదా. చూడండి నన్ను ఏం చేశారో, ఇన్ని అద్దాలు వేసి ఇంత చెడగొట్టేసాను. వాచ్లు ఇస్తాం. గాయస్ గాగుల్స్ అండి, ఎవరో చిన్న పిల్లలు ఉన్నట్లు అనిపిస్తున్నాయి. ఎవరు ఇవి? కిరణ్ నీవేనా? కరెక్ట్. చిన్న పిల్లలు అవి. మేము వచ్చి ఆల్మోస్ట్ 1 అవర్ అయింది. దానికి ఆ స్పెక్స్ అయితే నా సరేలేరా, నీవే ఒప్పుకుంటాము. వచ్చి ఆల్మోస్ట్ 1 అవర్ అయింది. ఫస్ట్ మేము తినేకెళ్తే ఫస్ట్ ఒకటి ఉండాలి మాకి, సూప్ లేని మేము ఎక్కడికి వెళ్ళాం. ఫైనల్ గా మాకు సూప్ వచ్చేయండి. ఎంజాయ్ ఫ్రెండ్స్, పండగ దవడ కేసు వారి నవ్వు. ఫ్రెండ్స్ ఆకలికి తట్టుకోలేక వీళ్ళు చూడండి అక్కడ కౌంటర్లోనే తినేస్తారు ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళు కుక్ చేసి అక్కడ ఆ డిస్ప్లేలోనే పెట్టలేదు ఫ్రెండ్స్. అందరూ స్పూన్లు పెట్టుకొని తిరుగుతున్నారు ఆడ. బస్ చూడండి సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. అనుకుంటాను గైస్, నా బైసెప్ చూసారా? ఆల్రెడీ బైసెప్స్ ఉన్నాయి కాబట్టి వద్దని చెప్తున్నా ఫ్రెండ్స్. ఆడు చూసారా ఫ్రెండ్స్? స్లిమ్ అవ్వాలి, జిమ్కి పోకుండానే ఎట్లా పెంచుతాను. అవంతా పట్టించుకోతాను ఫ్రెండ్స్, అవంతా డూప్. సరే పక్కకి వెళ్ళి ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఫ్రెండ్స్.
వెళ్ళిపోయాడు. బండి తెర సబ్బుస్లో ఏక్యా బ్లాక్ ఫారెస్ట్ తింటున్న పుస్కి ఫ్రెండ్స్. పుస్కి 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 సార్, పుస్కి సార్. మన పెళ్లి చూపులు ఫ్రెండ్స్ ఈరోజు. బటర్ కుల్చా ఆర్డర్ చేసినట్టే కాదు, బటర్ నాన్ అని చెప్తానండి గైస్. అయ్యయ్యో మర్చిపోయాడు. ఆయనకు తెలియలే. ఏయ్ నువ్వు తీరా ఫస్ట్. ఫ్రెండ్స్ ఇక్కడ మన బర్త్డే జరుగుతుంది. మంది అంటే మంది కాదు, తెలిసిన వాళ్ళది. అక్కడ చూసారా డెకరేషన్ అంతా చేస్తున్నారు. అండ్ ఇది రిసార్ట్ ఫ్రెండ్స్. సాయి చూసారా సంకేతాడు ఇప్పుడే ఏదో పెళ్లి చూపులు తీసుకెళ్తున్న ఫోటోస్. నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఇక్కడ నిలబడతారు. నెక్స్ట్ మంచి ఆటగాడే, ఆటగాడే. పెళ్లి కొడుకు ఎగిరిపోతున్నాడు ఫ్రెండ్స్. యాక్చువల్లీ మనం బైక్స్ తో పాటు కార్ కూడా తెచ్చాం. ఈ కార్ మందే, ఈ రెస్టారెంట్ మందే, ఈసారి మందే ఫ్రెండ్స్. అంటే మేము నైట్ టైం వచ్చినప్పుడు ఇక్కడే స్టే చేస్తాం. మందే ఇదంతా మనకు ఫ్రీ గైస్. మన కూపన్ కోడ్ వచ్చి స్క్వాడ్ సాగా రూమ్ 123 అనుకుంటాను. అది మాత్రం ఏంటండి ఫ్రెండ్స్. ఎవరు ఆన్ ద రాక్స్ కెఫే అంటే ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది. హాస్టల్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిసార్ట్స్ అనమాట. అంటే స్టే ఉంది, అంతా ఉంది. సో వీడు చూసారా రిసార్ట్ లో ప్లేట్ ఎత్తుకొని ఎక్కడెక్కడ తింటా వెళ్ళిపోతున్నాడు. నాన్ వచ్చిందంట, అంటే నాన్ వచ్చింది అన్నాడు. అంటే వానకి నానిపోయిందంట రోటీ, అందుకు దాన్ని నాన్ అన్నారంట. ఫ్రెండ్స్ ఈ చలికి వేడి వేడి సిజులు కమ్ముతున్నాయి ఫ్రెండ్స్. నాకే ఇది తిని రే నాకిన్ చాక్లెట్ అనుకుని నాకుతాను. ఫ్రెండ్స్ చూసారా ఎంత మోయ అయిపోయింది. సిజలర్ చాక్లెట్ సిరప్ ఒక కప్పు, చాక్లెట్ షాట్. అంటున్నాయి ఫ్రెండ్స్. మీ చిగుళ్ళలో జివ్వు అన్నా, మీ టూత్ పేస్ట్ లో ఉప్పు, నరాలు జివ్వు అనలేదా? ఎప్పుడెప్పుడు వీడియో వస్తుందని చెప్పి వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పరేమో. సిస్లర్ కోసం వెయిటింగ్. ఎవరి దగ్గర స్పూన్ లేదు. ఫస్ట్ వస్తే నేను తినే. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగా. ఫుడ్ బాగుందా? అన్ని బాగున్నాయి. ఆయనకి కలర్ఫుల్స్ కూడా బాగున్నాయి. అప్పుడే ఫ్లవర్స్ కలర్ పూల్ అంటే అదేరా ఫ్లవర్. ఫూల్స్ అంటాం మేము. సాయి చూసారా మెక్కేస్తున్నాడు. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఫ్రెండ్స్ వీడు ఏదో గర్ల్ ఫ్రెండ్ ఫోటో పంపించడానికి చాలా కష్టపడుతున్నాడు ఫ్రెండ్స్. ఫోటో చంపేస్తున్నాడు. నీ ఫేస్ నాకు నచ్చలేదయ్యా. దీంట్లోనే వస్తావు రా నువ్వు. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. ఫ్రెండ్స్ వీని పేరు బైబుల్. ఇక్కడ రెస్టారెంట్ మమ్మల్ని ఏమనుకుంటారో తెలియట్లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒకసారి అడుగుదాం అనేది నేను అనుకుంటున్నా. ఈ చందమామనా ఈ చందమామని తీసుకొని చందమామ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. గైస్ మేము చేసిన రోతకి ఒకసారి వాళ్ళు ఎలా ఫీల్ అవుతుంది అడుగుతాను గైస్. रोता पूरा देखो तुम्हें कैसा फील होता है? रोला बोले तो वो सारा एक एंजॉय सुपर भाई, थैंक यू सो मच. रोने का नहीं भाई, लाइफ इज एंजॉय, लाइफ इज वेरी शॉर्ट. आप क्या बोलेगा? ఎంజాయ్ करना पड़ेगा. ఫ్రెండ్స్ సిజ్లర్ ఇలానే చేస్తారు. ఫస్ట్ ఒక అల్యూమినియం ఫాయిల్ పెడతారు అండ్ చాక్లెట్ సిరప్ వేస్తారు దానిపైన. నైస్. దాని తర్వాత దానిపైన ఒక బ్రౌనీ పెడతారు. ఇప్పుడు ఆ బ్రౌనీ అదైతే బేస్ అయితే పెట్టేశారు. దానిపైన ఐస్ క్రీమ్ పెడతారు. పొగలు కమ్ముకుంటున్నాయి. దానిపైన చల్లటి ఐస్ క్రీమ్. చెల్లిలో వేడిగా అలాంటి మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే వచ్చింది. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే బస్సు ఆటో ఇప్పుడే మేము కిరణ్ అన్నది జాకెట్ మాయం చేసేస్తాను గైస్. చూడండి అట్లే. ఇది ఎక్కడ పెట్టాలో తెలియదు కానీ ఏదో ట్రై చేసి బయట పెట్టేస్తాము. నా హార్ట్ సింబల్ కింద అడిగి పెట్టాను. ఆరేసిన ఫ్రెండ్స్
ఇది వాడు కనుక్కుంటాడో లేదు, లాస్ట్ మనం మర్చిపోయిపోతే మనల్ని కొడతాడు. మనల్ని కొడతాడు గైస్. నాకు తెలిస్తే కనుక్కోలేడు గైస్, ఎందుకంటే మొబైల్లో లైటింగ్ ఉంది, డైరెక్ట్ గా చూస్తే లైటింగ్ లేదా. వేసుకున్నారా? ఇది వాడు ఈ రోజు అయితే కనుక్కోలేడు ఫ్రెండ్స్, అదైతే ఖచ్చితంగా చెప్తాను. మర్చిపోయిపోతే నాకు సంబంధం లేదు, చూసినప్పుడు మళ్ళీ వచ్చేతుక్కుంటాడు, అది ఉండదు అప్పటికి. గైస్ ఆఫ్టర్ ఫోన్ లో కాదు, ఒక ఫోటోకి ఇంత ఫైటింగ్ ఏంటో వీళ్ళు, మనకు అర్థమే కాదు ఈ జీవితంలో. ఇప్పుడు చిన్న వాళ్ళిద్దరికి ఇరిగిస్తాయి కదా. पार्टी है नहीं నా థ్యాంక్స్ ఫర్ పార్టీ నా. థ్యాంక్స్ ఫర్ ద పార్టీ బ్రో. హ్యాపీ బర్త్డే బ్రో. బాయ్ బ్రో. ఇస్తారు వచ్చింది వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. నీ కోట్ పోయింది, నో ఇంట్లో ఉంటాయి. నీ కోటు ఇంట్లో ఉన్నాయినా, నీ కోట్లు ఇక్కడ లేవునా? పద కంప్లైంట్ ఇద్దాము. ఫ్రెండ్స్ లాస్ట్ దొరికింది ఫ్రెండ్స్. మేమంతా తినేసి బయలుదేరినాము. ఎందుకంటే అందరూ ఒకటేసారి బయలుదేరినామంటే ఇది చాలా డేంజర్. నైట్ టైమ్స్ జింకలు అన్నీ మీదకి వచ్చేస్తాయి, జంప్ చేస్తాయి ఒకటేసారి. టైగర్ కూడా ఉందంట, ఒకసారి కనిపించిందంట. సో అందుకని ఎందుకు రిస్క్, అందరూ ఒకటేసారి పోదాం, స్లోగా వెళ్తాం. మేము యాక్చువల్గా కూడా స్లోగానే వెళ్తాం అనుకోండి. చూపించి నేను ఫోన్ ఆఫ్ చేసినానో లేదో 2 జింకలు అడ్డం వచ్చినాయి, జస్ట్ మిస్. లేకపోతే అంటే మన మీదకి ఏం రాలేదు, అది సైడ్కి ఉంది. బాగున్నాయి చూడడానికి కూడా, పెద్దగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా మేము వెళ్ళిపోతున్నాం గైస్, ఎవరిల్లు వాళ్ళకి ఇంకా వెళ్ళిపోతాము. ఇంకా నైట్ అంతా చీకటిగా ఉంటుంది. ఇక్కడే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాం గైస్, బాయ్.